మీరు ఇంకా బుల్లి బుల్లి చిన్నారులు తీసుకొచ్చినా సరే నాకేంటనిపిస్తుందంటే ఒక పుష్కరం దాటిపోయింది. కరెక్ట్గా 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లోనూ నేను 12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. నిజంగా కాలం అక్కడే అయిపోతే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆ పాఠశాల లైఫ్ పోయిన తర్వాత బరువులు బాధ్యతలే మనకి మిగిలేవి. ఒక్క నిమిషం తీరుకుండదు, నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు కదా. కాబట్టే మహానుభావులందరూ అన్నారు బాల్యం ఎప్పటికీ తిరిగి రాదు, నాకు దేవుడు వర్ణిస్తే తిరిగి బాల్యంలోకే వెళ్ళిపోతాను అని. అమ్మ కడుపులో చల్లగా ఉంటాము, బాల్యంలో ఒక భరోసాతో బతుకుతాం, తండ్రి నీడలో, తల్లి ప్రేమతో, గురువుల ఆశీస్సులతో. కానీ ఆ దీవెనలు, ఆ ఆశీస్సులు ఎల్లకాలం మీకు మా తరపు నుంచి ఉంటాయి. అలాగే ఈ చిన్నారులందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు సెటిల్ అవ్వకపోతే వాళ్ళకు కూడా చక్కగా వచ్చే 2-3 నెలల్లోనే మంచి మంచి అవకాశాలు రావాలని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేసుకోవాలని, మీకు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధింప చేయాలని, చక్కటి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల్ని తీర్చిదిద్దాలని. ఎందుకంటే మీకు ఉపాధ్యాయుల పాఠాలు మాత్రమే బోధించిన ఫస్ట్ మనకి గురువు అమ్మే. ఇందులో చాలామంది అమ్మలు ఉన్నారు, ఆల్రెడీ అమ్మలు అయిపోయి ఉన్నారు, భవిష్యత్తులో మరికొంతమంది అమ్మలు అవుతారు. కాబట్టి మీరు మీ ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ చక్కగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతారని, వాళ్ళు కూడా మా దగ్గర చదువుకునే పిల్లలు